సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో పురాతన శివుని ఆలయం ఉంది. ఒకప్పుడు కాకతీయుల ప్రసిద్ధ ప్రాంతీయ సామంతులైన రాచర్ల కుటుంబానికి ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అని కొలిచేవారు. మనం ఏదైనా ఒక కలపను చెక్కాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటిది రాళ్లను చక్కగా రాతిని చక్కగా చెక్కి అద్భుతమైన ఇగో చక్కగా ఇది 5 తల నాగుపాము. సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో పురాతన శివుని ఆలయం ఉంది. ఈ ఆలయం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. పిల్లలమర్రి సూర్యాపేట నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒకప్పటి నల్గొండ జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ గ్రామం ఒకప్పుడు కాకతీయుల ప్రసిద్ధ ప్రాంతీయ సామంతులైన రాచర్ల కుటుంబానికి ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అని కొలిచేవారు. ఇది కాకతీయ రాజులు నిర్మించిన 1000 సంవత్సరాల పురాతన ఆలయం. ఈ ఎరకేశ్వర స్వామి ఆలయాన్ని 1208 సంవత్సరంలో రాచర్ల బేతిరెడ్డి తన భార్య ఎరాసనమ్మ జ్ఞాపకార్థం నిర్మించారు. ఈ ఆలయం కాకతీయ యుగానికి చెందినది మరియు కాకతీయ పాలకుల నిర్మాణ గొప్పతనానికి సజీవ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు మరియు గోడలను ప్రదర్శిస్తుంది. ఇక్కడ ప్రతి శిల్పం స్వీయ వివరణాత్మక కవిత. ఆలయ గోడలు కూడా అద్భుతమైన చిత్రాలతో అలంకరించబడ్డాయి. ఆలయ వాకిలిని ఒక రాజనంది ఎద్దు అలంకరించింది. తెలంగాణ కళ మరియు సంస్కృతికి అద్భుతమైన స్పర్శను అందించిన కాకతీయ యుగపు కళాకారుల యొక్క ఒక నిర్దిష్ట శైలి ఖచ్చితమైన నిర్మాణ రూపకల్పనకు సూచన చేశారు. ప్రధాన విగ్రహం చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రధాన గర్భగుడిలో ఉంచబడింది. ఫిబ్రవరి నుండి మార్చి నెలల్లో జరిగే వార్షిక ఉత్సవాల్లో దేవతకు చేసిన అలంకరణలు కన్నుల పండుగగా ఉంటాయి. ఈ సమయంలో ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులతో నిండిపోతుంది. వారు దూర ప్రాంతాల నుండి వచ్చి ప్రార్థనలు చేసి దేవుడి ఆశీర్వాదం కోరుకుంటారు. ఈ గ్రామంలో నిర్మాణ మరియు శిల్పకళ ప్రాముఖ్యత కలిగిన 3 ముఖ్యమైన దేవాలయాలుంటాయి. వీటిని 13వ శతాబ్దం ఏడీలో రాచర్ల కుటుంబం నిర్మించింది. నామేశ్వర, ఎరకేశ్వర, త్రికుటేశ్వర, చెన్నకేశవ, బ్రహ్మ సరస్వతి మరియు రామాలయం వంటి దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. 800 సంవత్సరాల నాటి నీటి బావి ఉంది. పిల్లలమర్రి ఆలయంలోని అందమైన శిల్పాలు మరియు నంది ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. సుబ్బ సముద్రం సరస్సు సందర్శకులకు సమీపంలోని అందమైన ప్రదేశం. ఈ గ్రామంలో ఉన్న శ్రీ నామేశ్వర ఆలయం సందర్శించడానికి సమీపంలోని ప్రసిద్ధ విష్ణువు ఆలయం. ఈ గ్రామం చారిత్రక మరియు సౌందర్య విలువలను అందించడమే కాకుండా ఇది సాంస్కృతికంగా కూడా ముఖ్యమైన ప్రాంతం. ఇది ప్రసిద్ధ తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం. ప్రస్తుత పిల్లలమర్రి ఆలయం ఉన్న ప్రదేశంలో 7 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఒకప్పుడు ఆ ప్రదేశంలో ఒక పెద్ద భూకంపం సంభవించి ఆ చెట్టును పూర్తిగా కూల్చివేసింది. అలా జరిగింది. ఇరుకల గిరిజనుడు చెట్టుపై నివసించే పక్షుల మధ్య సంభాషణను వింటున్నాడు. భూకంపం వస్తుందని మరియు అది వారి ఇంటిని నాశనం చేస్తుందని వారికి తెలుసు. పిల్లలమర్రి చాలా మంది పిల్లలు ఉన్న మర్రి చెట్టు మరియు ఆ చెట్టు కింద విస్తారమైన సంపద నిల్వ ఉంది. ఈ గిరిజనుడు ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ బేతిరెడ్డికి తెలియజేశాడు. ఆ జోస్యం నిజమైన కొద్దిసేపటికే భూకంపం వచ్చి ఆ పెద్ద చెట్టును కూల్చివేసింది. బేతిరెడ్డి ఆ ప్రాంతాన్ని అన్వేషించి సంపదను వెలికి తీశాడు. ఈ సంపదను ఉపయోగించి ఆ ప్రదేశంలో వీరభద్రునికి ఆలయాన్ని మరియు గ్రామంలోని అనేక ఇతర దేవాలయాలు నిర్మించాడు. ఈ గ్రామానికి యురాకా తెగకు చెందిన వ్యక్తి పేరు పెట్టారు కాబట్టి దీనికి ఎర్కాపురం అని పేరు పెట్టారు. బేతిరెడ్డికి పిల్లలమర్రి బేతిరెడ్డి అని పేరు కూడా పెట్టారు. తర్వాత అతను యురాకా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాకతీయ రాజు రుద్రమదేవుడి రాజ్యంలో అతను ఒక ముఖ్యమైన అధికారి. కాకతీయ రాజ్యంలోని 76 నాయంకర గ్రామాల్లో పిల్లలమర్రి ఒకరు. కామిరెడ్డి పిల్లలమర్రి ప్రాంతానికి గవర్నర్గా ఉన్నారు మరియు బేతిరెడ్డి కామిరెడ్డి కుమారుడు. కామిరెడ్డికి 3 కుమారులు. ఆ ముగ్గురిలో బేతిరెడ్డి అత్యంత ఔత్సాహిక వ్యక్తి.
కామిరెడ్డి కుటుంబం రేచర్ల రెడ్డి వంశానికి చెందినది. బేతిరెడ్డి తన ప్రియమైన భార్య ఎరసానమ్మ పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని ఎరకేశ్వర ఆలయం అని పిలిచేవారు. దీన్ని 1208లో నిర్మించారు. ఇది పూర్తి వైభవంతో నిశ్చలంగా ఉంది. కాకతీయ రాజ్యం యొక్క కళ ఈ ఆలయంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఈ ఆలయం గ్రామం మధ్యలో ఉంది. ఈ ఆలయం పక్కనే బేతిరెడ్డి తమ్ముడు నామిరెడ్డి పేరు మీద నిర్మించబడిన నామేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో బేతిరెడ్డి తండ్రి, తల్లి మరియు సోదరుడు అనే 3 వ్యక్తుల జ్ఞాపకార్థం 3 లింగాలున్నాయి. కాచేశ్వర, కామేశ్వర, నామేశ్వర. కాబట్టి ఈ ఆలయాన్ని త్రికుటాలయం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో నిర్మాణ మరియు శిల్పకళ ప్రాముఖ్యత కలిగిన 3 ముఖ్యమైన దేవాలయాలున్నాయి. వీటిని 13వ శతాబ్దం ఏడీలో రాచర్ల కుటుంబం నిర్మించింది. నామేశ్వర, ఎరకేశ్వర, త్రికుటేశ్వర, చెన్నకేశవ, బ్రహ్మ, సరస్వతి మరియు రామాలయం వంటి దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. పిల్లల మరి ఆలయంలోని అందమైన శిల్పాలు మరియు నంది ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. సుబ్బసముద్రం సదస్సు సందర్శకులకు సమీపంలోని అందమైన ప్రదేశం. ఈ గ్రామంలో ఉన్న శ్రీ నామేశ్వర ఆలయం సందర్శించడానికి సమీపంలోని ప్రసిద్ధ విష్ణువు ఆలయం ఈ గ్రామం చారిత్రక మరియు సౌందర్య విలువలను అందించడమే కాకుండా ఇది సాంస్కృతికంగా కూడా ముఖ్యమైన ప్రాంతం. ఇది ప్రసిద్ధ తెలుగు కవి పిల్లల మర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం. ఈ గ్రామంలో 4 ప్రధాన దేవాలయాలున్నాయి. ఈ ప్రాంతాన్ని కందూరు రాజులు, దేశ్ముఖులు, అన్న సముద్రపు రాజులు, ఉమ్మెంటల రాజులు, గవ్వరాజులు, కంచర్ల, బైరిశెట్టి రాజులు, సేతి సింధు రాజులు మరియు అనేక మంది పాలించారు. అయితే ఈ ప్రాంతం దేశ్ముఖ రాజుల పాలనలో ఉన్నప్పుడు ఈ దేవాలయాలను దోచుకున్నారు. 1724లో దేశ్ముఖులు లేదా దేశపాండ్యాలు అనే ఒక తరగతి నిర్వాహకులు ఉన్నారు. వారు రాజు కోసం పన్నులు వసూలు చేసేవారు. జమీందారీ మరియు జాగీర్దారీ వ్యవస్థ ప్రారంభమైన కాలం ఇది. కొంతమంది శిథిలమైన పురుషులు పిండారీలుగా మారి ప్రజలను దోచుకున్నారు. వారు ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాలను దోచుకొని ధ్వంసం చేశారు. పిల్లల మరి ఆలయాన్ని ఈ దోపిడి ముఠాలు దోచుకొని ధ్వంసం చేశాయి. కానీ గ్రామ అధిపతి ఉమ్మెత్తుల వరదయ్య ఆలయాన్ని పునరుద్ధరించాడు. 12వ శతాబ్దంలో తవ్విన ఒక గ్రామ బావి చాలా గౌరవించబడింది మరియు ఈ సమయంలో ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. బావి చరిత్రను నమోదు చేసిన ఒక రాతి శాసనం ఉండేది. కానీ విచారకరంగా నేడు బావి లేదా శాసనం నేటికి లేవు. అత్యంత కరువులో కూడా ఆ బావి ఏడాది పొడవునా తీపి నీటిని ఇచ్చేది. దాని పక్కనే ముత్యాలమ్మ ఆలయం, అందుకే ఆ బావిని ముత్యాలమ్మ బావి అని పిలిచేవారు. ఈ గ్రామంలోని మరో ముఖ్యమైన లక్షణం సుబ్బసముద్రం చెరువు. ఇది నిమ్స్వరాలయం పక్కన 540 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి మూసీ నది నీరు అందుతుంది. కానీ నేడు ఈ సరస్సు దాని అసలు పరిణామంలో 1/3 కంటే తక్కువకు కుంచుకుపోయింది. ఈ సరస్సు 150 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో లేకపోవడంతో ఆలయానికి అవతలి వైపు నాగేంద్రుని పుట్ట ఉంది. దాని వైపు ఒక నల్లటి శిల ఉంది. దానిపై ఒక నాగుపాము శిల్పం ఉంది. ఈ ఆలయం 1202లో నిర్మించబడింది. ఆలయం నుండి ఒక సొరంగం సూర్యపేట మధ్య వరకు వెళ్తుందని తెలిపారు. కానీ ఈ సొరంగం ఇప్పుడు పూర్తిగా అదృశ్యమైంది. ఈ ప్రాంతంలోని దేవాలయాలన్నీ పురాతనమైనవి మరియు అద్భుతమైనవి. కానీ వీటిలో చాలా వరకు నిరుపయోగంగా మారాయి. అయినప్పటికీ అవి ఆ ప్రాచీన యుగం యొక్క వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. సూర్యాపేట మండలంలో సూర్యాపేట గ్రామానికి దగ్గరలో ఉన్న పిల్లలమరి శివాలయం. ఇది చిన్న గ్రామము, కానీ ఇక్కడ శివాలయాలు చాలా అద్భుతమైన దేవాలయాలు. కాకతీయుల కాలంలో కట్టబడినటువంటి శివాలయాలు. ఇది ఎర్రకేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇది ఊరికి పశ్చిమాన ఉంటుంది, పడమర ఉంటుంది. ఇంకొకటి తూర్పు వైపు ఉంటుంది. అది మహాదేవ నామేశ్వర టెంపుల్ అంటారు. అది ఇక్కడ నుంచి కొద్దిగా 10 పర్లాంగల దూరం వెళ్తే చక్కగా ఊరికి ఆ చివర ఉంటుంది, తూర్పు వైపు ఉంటుంది. అది మహాదేవ నామేశ్వర టెంపుల్. దాని పక్కన సరస్వతి టెంపుల్ ఉంటుంది. ప్రతి సరస్వతి అమ్మవారి అక్షరాభ్యాసం ఉంటుంది అక్కడ. ఎవరైనా అక్షరాభ్యాసం చేయించదలుచుకుంటే అక్కడ చేయించుకోవచ్చు. దాని పక్కనే త్రికూటేశ్వరాలయం ఉంటుంది. 3 శివాలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. దాని మధ్యలో నంది ఉంటుంది. ఆ నందికి చూస్తున్నట్టుగా చక్కగా 3 శివాలయాలు త్రికూటేశ్వరాలయం అంటారు. చక్కగా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం స్వామికి అభిషేకం 5 గంటలకు ఉంటుంది. తర్వాత 5 గంటల తర్వాత 6, 7 తర్వాత వచ్చిందనుకోండి, ఎవరైనా వస్తే అక్కడ మహాదేవ నామేశ్వర టెంపుల్లో అభిషేకం ఉంటుంది. ఆ పక్కన త్రికూటేశ్వరాలయంలో 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. 365 రోజులు స్వామికి అభిషేకం ఉంటుంది. విశేష అభిషేక అలంకరణ ఉంటుంది. చక్కగా రాండి, సేవించుకోండి. ఇది కాకతీయుల కాలం నాటిది, 1200 సంవత్సరాల కాలం నాటి నిర్మాణం. చాలా అద్భుతమైన నిర్మాణం. చక్కని రాతి శిలలతోటి కట్టబడింది. ఇది మొత్తం మండపం 16 పిల్లర్స్ తోటి కట్టబడింది. ఎక్కడ కాకతీయుల కాలం కట్టినప్పుడు కూడా కాకతీయులు కట్టిన దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, అందాల సృష్టి చెక్కించినారు అని చెప్పేసి చక్కగా ఒక నానుడి ఉందన్నమాట. ఒక చక్కగా చూడండి, చాలా అద్భుతమైన శిలలపై చక్కగా రాళ్లపై చక్కగా చెక్కారు ఒక్కొక్క అద్భుతంగా. ఇది చక్కని రాళ్ల మండపం, కళ్యాణ మండపం, చక్కన నృత్య మండపం. ఈ మండపంలో రాజనర్తకి వచ్చి చక్కగా శివుడి ఎదురుగా నృత్యం ఆడుతుంది. దానికోసమని చక్కని మండపం నిర్మించారు. ఇక్కడ కానీ మహాదేవ టెంపుల్లో కానీ నృత్య మండపం ఉంటుంది. ఆ మండపం చుక్క చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ రాజనర్తకి వచ్చి చక్కగా నృత్యం చేస్తుంది శివుడి ఎదురుగా. ఇలా చాలా అద్భుతమైన దేవాలయం. రండి, దర్శించండి, తరించండి. ఇగో ఇలాంటి కట్టడాలు చాలా అద్భుతమైన కట్టడాలు అన్నమాట. మనం ఏదైనా ఒక కలపను చెక్కాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటిది రాతిని చక్కగా చెక్కి అద్భుతమైన ఇగో చక్కగా ఇది 5 తల నాగుపాము. ఒక్కొక్క దానికి ముందు కూరలు, పైన మనులు, కింద చారలు, చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా 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 కష్టపడాలి. ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఇక్కడ పేర్చి దాన్ని చక్కగా ఎలాంటి బ్రేకింగ్ లేకుండా, ఎక్కడ పగలకుండా ఒక ఇట్లా శిల్పాలు చేయటం అంటే చాలా అద్భుతం. చాలా అద్భుతమైన దేవాలయం. రండి, చక్కగా దర్శించండి, తరించండి. మీ పేరు? అతను నాగబాబు అండి. ఎక్కడ నుండి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చాము. ఈ దేవాలయానికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాను? లాస్ట్ టైము వచ్చాము. లాస్ట్ టైము దురాజపల్లి జాతర వచ్చినప్పుడు. ఇది రెండవసారి. మేము చిన్నప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఉండేది తెలుగు పుస్తకంలో పిల్లలమర్రి పినవీరభద్రుని కాలంలో జైమిని భారతం రాసినటువంటి పిల్లలమర్రి పినవీరభద్రుడు ఆయన నడయాడిన నేల అని, కాకతీయుల కాలం నాటి శిల్ప సంపద ఇక్కడ ఉందని అన్నట్టుగా విన్నాము. ప్రస్తుతము ఇది రెండవసారి చూస్తాము. చూడడానికి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అంతా కూడా. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పురాతనమైన దేవాలయాలు అయితే ఎక్కువగా కనిపించడం లేదు. ఇక్కడైతే పురాతనమైన దేవాలయం ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? వచ్చినప్పుడు ఎలా సంతోషంగా అనిపిస్తుంది? చూసిన కళలు అంటే గడిచిపోతున్న కళలని మళ్ళీ దీన్ని చూసే ఎలా అనిపిస్తుంది మీకు? ఎట్లాగో కాకతీయుల కాలం అన్నారు కదా, మనకు నల్గొండలో చూసుకున్నా కూడా ఛాయ సోమేశ్వరాలయం కానీ పానగల్లి శివాలయం కానీ ఉంటుంది. సేమ్ ఇదే డిజైన్తో ఉంటుంది. అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అది కళ్ళకట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. సేమ్ అక్కడ ఉన్నటువంటి డిజైన్సే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాయినింగ్లో చూస్తుంటే మనకి ఇక్కడ నర్తకి ఉండడం కానీ ఆ డిజైన్ అంతా కూడా ఆ పైన ఈ డిజైన్ అంతా కూడా సేమ్ ఒకే రకంగా అనిపించింది. కాబట్టి ఆ కాకతీయుల కాలంలో ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శ్రీ ఎరకేశ్వర, శ్రీ నామేశ్వర స్వామి వార్లకు కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీ స్వామివార్ల సేవ ముందు వీరంగాలు వేయడం, అగ్నిగుండాలు దూకడం మొదలైన వేడుకలు యథావిధిగా వీర ముష్టివాళ్లచే ఇప్పటికీ నిర్వహించబడుతున్నాయి. శ్రీ చెన్నకేశ్వర స్వామికి ప్రతి సంవత్సరము కాముని పున్నమి రోజున రథోత్సవం గొప్పగా జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వేల సంఖ్యలో వచ్చిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సూర్యాపేట నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. తెలంగాణలో పిల్లలమర్రి అనే పేరు గల ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇది ఎల్లప్పుడూ ఒక పెద్ద మర్రి చెట్టుతో ముడిపడి ఉంటుంది. హైదరాబాద్ నుండి సులభంగా చేరుకోగల ఒక ప్రత్యేక ప్రదేశం మహబూబ్ నగర్ నగరం పాలమూరు శివార్లలో ఉన్న పిల్లలమర్రి చెట్టు.